ఇప్పుడు ఈ ఎవిస్ హాస్పిటల్ని సంప్రదించండి. స్కానింగ్ కూడా ఫ్రీగా చేస్తున్నారు. ఎవిస్ హాస్పిటల్స్. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ప్రస్తుతానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు అలానే గవ్వల శాస్త్ర నిపుణులు నంబూద్రి రాజన్ గారు. నమస్కారం రాజన్ గారు. నమస్కారమ్మా. రాజన్ గారు, మన ద్వాదశ రాసుల వారికి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండమ్మా. ముందుగా మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి భిక్షువంతులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. మేషరాశికి జూలై మాసంలో ఆదాయం 3, నష్టం 9 కనపడుతుంది. కాబట్టి అటువంటి వాళ్ళకి కొన్ని అన్ని విధాలమైనటువంటి పరిస్థితుల్లో కొద్దిగా అలజడిగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. కొద్దిగా 7వ మాసం కాబట్టి కాస్త జాగ్రత్తగా ఖర్చు విషయాల్లో, ఆ విషయాల్లో కొంచెం ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొంచెం వీటిలో కొద్దిగా జాగ్రత్త వహించవలసి వస్తుందండి. ఆరోగ్యం పట్ల కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఆర్థికమైనటువంటి విషయాల్లో జాగ్రత్త వహించాలి. ఉద్యోగ వ్యాపారస్తులకంతా కూడాను కొద్దిగా మార్పిడి జరగడానికి అవకాశం ఉంటుంది. అదే విధానంగా ఇప్పుడంతా వ్యవసాయ రంగానికి బాగా మెరుగుగా ఉంటుంది కాబట్టి 7 నెలల్లో బాగా ఆషాఢ మాసంలో ఎక్కువ శాతం వ్యవసాయ కార్యక్రమం చేస్తుంటారు కాబట్టి రైతులకు కూడాను బాగా దిగుబడిగా ఉండేటట్టుగా మంచి ఒక సాధన చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి వైఫల్యం ఉండడానికి అవకాశం ఉంటుందండి. ఇంకా టెక్నాలజీ పరంగా ఎలా ఉండబోతుందంటారు? టెక్నాలజీ పరంగా కూడాను చాలా వరకు కూడాను మెరుగుపడేటువంటి విషయాలు కనపడుతుందండి. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా బాగా మెరుగుపడడానికి అవకాశం ఉంటుందండి. వాళ్ళంతా కూడాను కాస్త దృష్టి పెట్టి బాగా సాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. కళ్యాణం కాని వాళ్ళకి కళ్యాణ యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సంతానం లేని వానికి సంతాన యోగం రావడానికి అవకాశాలు ఉన్నాయి. సో అదే విధానంలో బట్టి ఎటువంటి అయినా కూడా విదేశ ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళకు కూడా ఏదైనా గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుందండి. అయితే వీళ్ళు మంచి ఫలితాల కోసం ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు మేషరాశి వారు? మేషరాశి వాళ్ళు మహాగణపతి ఆలయం దర్శనం చేసుకొని ప్రతి బుధవారం రోజున స్వామివారికి విశేషమైనటువంటి పరిహారం చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి మాత్రం అవకాశం ఉంటుందండి. వీళ్ళు ఏం చేసుకోవాలంటే ఆవు నెయ్యి దీపం ఉంటుంది కదా, ఆవు నెయ్యి దీపము మట్టి ప్రేమితో పెట్టి స్వామివారి ఆలయం గరుడ స్తంభానికి ఎదురుగా దీపారాధన పెట్టి గరికను పెట్టి నమస్కారం చేసుకుంటే మంచి విశేషమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుందండి. మేషరాశి వారి గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. గురుగారు, వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి భిక్షువంతులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. వృషభ రాశి జూలై మాసంలో ఆదాయం 4, నష్టము 9 కనపడుతుంది. ఏమ్మా? సో ఆ రకంగా మనం చూసుకున్నట్టయితే మాత్రం ప్రతి రాశి వాళ్ళు కూడాను కాస్త ఇబ్బంది పడేటువంటి వృషభ రాశి వాళ్ళు ఇబ్బంది పడేటువంటి విషయాల్లో కనపడుతూ ఉంటుంది. ముఖ్యంగా ఫైనాన్స్ పరంగా కూడాను కాస్త ఇబ్బంది పడడానికి అవకాశాలు కనపడుతుంది. మానసిక ఒత్తిడి ఉండడం అనేది కనపడతా ఉంది. సో ఇటువంటి ఇవన్నీ కూడాను ఎక్కువ శాతము ఈ జూలై మాసంలో బాగా కనపడుతూ ఉంది. మరియు అదే విధానంగా రైతులకు కానీ, మరి ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళు కానీ, అనేక రకాల రంగంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకున్న అదే రకమైనటువంటి ఒక ఫలితం అనేది కనపడుతూ ఉంది. సో దానికంటూ మెరుగైన ఫలితం రావడం కోసం విశేషమైనటువంటి ఒక కైంకర్యం చేస్తే అద్భుతమైన ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది. మరియు అదే విధానంగా విద్యార్థులకు కూడాను పరీక్షలు ఉంటాయి. సో వాళ్ళకు కూడా మంచి మెరుగైన ఒక పరిస్థితి రావడం కోసం కూడా విశేషమైనటువంటి ఒక కైంకర్యాలు చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడతాయి. వాళ్ళు ఏదైతే కూడాను విద్యా, బుద్ధి, జ్ఞానం అనేది సంపూర్ణతత్వం రావాలి. వృషభ రాశి వాళ్ళకి అద్భుతమైనటువంటి ఒక మొండితనం, పెంకితనం అని వదులుకోవాలి. కొంచెం మాట పేచీలన్నీ వదులుకోవాలి. ఏ విషయం వెళ్ళినా కూడా ప్రతిదినం ఆర్గ్యుమెంట్ అలాంటివంటి ఏం చేయకుండా చాలా ప్రశాంతమైనటువంటి ఒక వాతావరణం వాళ్ళు క్రియేట్ చేసుకుంటే మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు ఉంటుంది. ఎక్కడైనా కూడా ఇప్పుడు పెద్ద ఆఫీసర్ని కలవడానికి వెళ్ళారనుకోండి, ఇంకా ఏదైనా ఆఫీస్లో కలవడానికి వెళ్ళారనుకోండి, అక్కడ ఏదైనా పేచీ మీద పేచీ జరిగినప్పుడు వీళ్ళు శాంతంగా ఉంటే ఆ ఒక గొడవ అనేది సద్దుముఖం కావడానికి అవకాశం ఉంటుంది. అదే విషయంలో మనకి ఇంట్లో కూడా గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నప్పటికి కూడా కాస్త వాళ్ళతో తగ్గుముఖంగా పడి ఒక అనేక రకమైనటువంటి ఇబ్బంది పడే ఒక అవకాశాలు ఉన్నప్పుడు కొద్దిగా మీరు సర్దుబాటు చేసుకుంటే చాలా వరకు చాలా బాగుంటుంది.
ఐటీ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని పరిహారాలు రావడానికి మంచి అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఆషాఢ మాసం నడుస్తుంది కాబట్టి, మూడాలు ఉన్నాయి కాబట్టి కాస్త విశేషమైనటువంటి కార్యక్రమాలు ఏది ఉండకపోయినప్పటికీ హ్మ్. ఒక కైంగరి అమ్మవారి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుందండి. మంచి ఫలితాలు రావడానికి ఎలాంటి ఆలయాలు దర్శించుకుంటే మంచిదంటారు? వీడు ఇప్పుడు దేవి గుప్త నవరాత్రులు నడుస్తుంది. దేవి వారాయి నవరాత్రులు నడుస్తున్నాయి కాబట్టి అనేక రకమైనటువంటి అమ్మవారు ఒక గ్రామీణ దేవతల ఒక ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి ఆషాఢ హ్మ్. మాసంలో అమ్మవారి ఒక అనుగ్రహం కటాక్షం కోసం తిరిగితే బాగా మంచి ఫలితం లభిస్తుందమ్మా. హుహు. వాళ్ళకంటూ అమ్మవార్లకి వడపప్పు, పానకం అలాంటివి ఏదైనా ఉంటే చక్కగా అమ్మవారికి పెడితే మంచి ఫలితం రావడానికి అవకాశం కనపడుతుంది వృషభ రాశి వారికి. హుహు. అంటే ఇది ఆషాఢ మాసం కాబట్టి దట్టు మనకి గ్రామ దేవతలకు ముఖ్యంగా కొలుస్తారు కాబట్టి వీళ్ళు అలాంటి దేవాలయాలకే వెళ్తేనే మంచి ఫలితాలు మంచి ఉంటాయంటారు. ఫలితం లభిస్తుంది. ఓకే. అయితే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలేంటి గురువుగారు? వీరు వెళ్ళేసి చక్కగా అమ్మవారికి బోనాలు సమర్పించుకొని ఆహా! వడపప్పు, పానకము ఏదైనా అర్పించుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం అండి. వృషభ రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు ఇక మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా ఈ జూలై మాసంలో? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షపతులకు నమస్కారం. అన్ని విధాలుగా అందరికీ మంచి జరిగి ఉండాలి. సో మిథున రాశి. హ్మ్. మిథున రాశి అనేటప్పటికీ ఇక్కడ మనకేం కనపడుతుందంటే చాలా వరకు కూడాను మేలు కొలిచేటువంటి లాభదాయకం రావడానికి మంచి అవకాశం ఉంటుంది. 11 లాభము, 9 నష్టం ఇక్కడ కనపడుతుంది. హుహు. 11 లాభము, 9 నష్టం కనపడుతుంది కాబట్టి సరి సమానంగా ఉంటుంది. కొంచెం ఆర్థికమైనటువంటి విషయాలపైన, మానసికమైనటువంటి విషయాలపైన కాస్త దృష్టి సాధించవలసి వస్తుంది. హ్మ్. ఆర్థికం అంటే విపరీతమైనటువంటి ఖర్చులు చేయకుండా, హ్మ్. ఏది పడితే దానిపైన ఖర్చు చేయకుండా అనేక రకమైనటువంటి ఇది వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవి ఎటువంటి కూడా అంటే ఇప్పుడు మేము వాళ్ళు అంటారు స్కూల్ ఫీజు కట్టుకోవద్దా, అది కట్టుకోవద్దా, ఇది కట్టుకోవద్దా హ్మ్. అనేక రకమైనటువంటి అంటే ఏడో నెల వచ్చిందంటే టర్మ్ ఫీజెస్ అవన్నీ వస్తూ ఉంటుంటాయి. అవును. సో అవన్నీ కూడా కట్టుకోవాలి, చేసుకోవాలంటే ఆర్థికంగా ఇబ్బంది పడేవంటి ఒక సమస్యలు ఏర్పడుతూ ఉంటుంటాయి. హ్మ్. సో అటువంటి సమస్యలు ఏర్పడకుండా ఉండాలని కోసం ఆర్థికంగా కొద్దిగా జాగ్రత్త వహించి చూసి ఖర్చు పెట్టుకుంటే చాలా వరకు కూడా వీళ్ళకు మిథున రాశి వాళ్ళకు చాలా వరకు బాగా కలిసి వచ్చేయడానికి అవకాశం కనపడుతుంది. హ్మ్. ఉద్యోగపరంగా చూసుకుంటే చాలా వరకు కూడాను బదిలీ అవ్వడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఓకే. బదిలీ అంటే ఎక్కడైనా కూడా హై ప్రమోషన్ రావడానికి కానీ అటువంటి ఏమైనా జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి హ్మ్. చక్కగా కావడానికి అవకాశం ఉంటుంది. అది కొద్దిగా దృష్టి సాధించాల్సి వస్తుంది. హ్మ్. మరి అదే విధానంగా రైతుల్లో కూడాను ఇది ఆషాఢ మాసంలో ఈ మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఎక్కువ దిగువగా పంట వేయాలనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి పాడి పంట రావాలన్నా కూడా హుహు. మంచి అద్భుతమైనటువంటి ఒక దృష్టి సాధించి చేసుకుంటే మంచి పాడి పంట రావడానికి అవకాశం ఉంటుంది. సో కళ్యాణం కాని వాడికి కూడా కళ్యాణ యోగం రావడానికి ఈ ఆషాఢ మాసాల కళ్యాణం విషయాలు ఏమి మాట్లాడారు కాబట్టి హ్మ్. ఏదైనా కూడాను ఓ ముచ్చు అంటే బాబును అమ్మాయిని చూసుకుంటారు. హ్మ్. కానీ మాట ముచ్చటంతా శ్రావణ మాసంలో పెట్టుకుంటారు ఎక్కువ హ్మ్. శాతం. అటువంటి అవకాశం ఏమైనా వస్తే చేసుకోవచ్చు. చాలా చక్కగా బాగుంటుంది. హ్మ్. ఇంకా అనేక రకమైనవంటి ఇంకా ఇబ్బంది నుంచి బాగా ఒత్తిడి నుంచి బయటపడిపోవాలి. ఆనందంగా మనం బాగుండాలి, ఇంకా సంతోషంగా ఉండాలనుకుంటే చక్కగా మనకు పోలేరమ్మను, అమ్మవారిని మైసమ్మను అమ్మవారిని ఎటువంటైనా అమ్మవారిని గ్రామీణ దేవతని పూజించుకుంటే చాలా వరకు కూడాను శుభ ఫలితం రావడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. హుహు. అయితే వీళ్ళు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే శుభ ఫలితం కలుగుతుంది? వీళ్ళు ఎక్కువ శాతం కనకదుర్గ దేవి ఆలయం దర్శనం చేసుకొని రావుకాలం పూజ చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా. రావుకాలం దీపం ప్రతి మంగళవారం రోజునే చక్కగా వీళ్ళు 3 నుంచి 3:30 లోపు 3:30 నుండి 4:30 లోపు రావుకాలం ఉంటుంది. ఆ రావుకాలం దీపం పెట్టుకొని చేసుకుంటే చాలా చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఓకే. అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఆ రాహుకాల దీపంతోటే వీళ్ళకి పరిహారం పరిహారం అవుతుంది. ఏదైనా అక్కడ చేసుకున్న తర్వాత ఒక 5 మందికి ముత్తైదులకి ఆహా! స్త్రీలైతే పసుపు కుంకుమలు ఇవ్వచ్చు. పురుషులైతే ఎవరైతే ఉన్నారో అమ్మవారికి ప్రత్యేకమైనటువంటి అర్చన చేసి ఆ కుంకుమార్చన చేసుకుంటే సరిపోతుంది. అంటే ఇది ఎన్ని వారాలు చేయాలని ఉంటుందా గురు? ఉంటుందమ్మ. ఒక 11 వారాలు చేసుకోవచ్చు. ఓ ఓకే. 6 వారాలు చేసుకోవచ్చు. 9 వారాలు చేసుకోవచ్చు. వాళ్ళ ఇష్టప్రదమైనటువంటి చేసుకుంటే మంచి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంటుంది. హ్మ్. విశేష ఫలితం రావాలంటే అమ్మవారి ఆరాధన కనకదుర్గ అష్టకం, కనకదుర్గ పారాయణం, కనకదుర్గ దేవి యొక్క సహస్రం చేసుకుంటే చాలా చక్కని
మంచి ఒక ఫలితం రావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. విశేషమైన వంటి ఫలితాలు రావాలంటే దేవి ఒక ఆలయానికి వెళ్ళి దీపారాధన పెట్టుకుంటే అనేక రకమైనటువంటి సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. చాలా సంతోషం అండి. మిథున రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువు. నమస్కారం. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక ఈ జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అంత మంచి జరగాలి. సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా చాలా చక్కని ఈ యొక్క రాశి ఫలాల ద్వారా ఎంతో శుభప్రదం రావటం అనేది జరుగుతుంది మాస ఫలితాల వల్ల. కర్కాటక రాశిలో కూడా చాలా చక్కని ఫలితం రావడం కోసం మనం వాళ్ళ కోసం అనేక రకమైన వంటి ప్రయాసపడి మనం చెప్పడం జరుగుతుంది. ఆ విధానం వాళ్ళు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. కర్కాటక రాశి వాళ్ళకు కూడా 6 లాభము 9 నష్టంగా ఉంది కాబట్టి కొద్దిగా జాగ్రత్త వహించవలసి ఉంటుంది. సో మానసిక ఒత్తిళ్ళు అలాంటివి ఉంటుంటాయి. సో అనారోగ్య పాలు కావడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాతావరణం మారుతుంది కాబట్టి అనారోగ్యానికి కొద్దిగా లోను పడడానికి అవకాశం ఉంటుంది. అంటే సర్ది జ్వరాలు రావటం అలాంటివన్నీ కావటం అన్నీ జరుగుతుంటాయి. జలదోషం సంబంధించిన వంటివన్నీ జరగడం జరుగుతుంటుంది. స్త్రీ పురుషులకు ఎవరికైనా కూడా ఆ విషయాల్లో కొద్దిగా జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఆర్థికమైనటువంటి మానసికమైనటువంటి అనేక రకమైనటువంటి మధ్యతరగతి కుటుంబంలో ఎవరైనా కూడా ఇంకా లాభదాయకం రావాలంటే అనేక రకమైనటువంటి పరిహారాలు చేసుకుంటే చాలా చక్కని ఫలితం లభించడానికి అవకాశం ఉంటుంది. గోచరిత్యా వివాహానికి చూసుకుంటే అయితే మాత్రాన ఇప్పుడు చూపులు మాత్రం చూసుకోవచ్చు, మాట్లాడుకోవడంతో శ్రావణ మాసం మాట్లాడుకోవచ్చు. కొత్తగా వివాహమైన వాళ్ళకి సంతానం ప్రాప్తి కలగడానికి కూడా మంచి అవకాశాలు కనపడతామని. సో ఉద్యోగపరంగా ఉన్న వారికి రైతులకు కూడాను మంచి విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి కూడా మంచి అవకాశాలు కనపడతా ఉంది. టెక్నాలజీ పరంగా కావచ్చు, ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇంకా అనేక రకమైనటువంటి స్థాయిలో పనిచేసే వాళ్ళకి అందరూ కూడా మంచి శుభ సూచనలు రావడానికి కూడా మంచి అవకాశాలు అనేది మంచి శుభవార్త వింటారు. కర్కాటక రాశి వారు ఈ నెలలో మంచి శుభవార్త వినడానికి అవకాశాలు అన్ని కనపడుతుంది. అయితే చాలా బాగుందన్నమాట చాలా కర్కాటక రాశి చాలా వారికి. బాగుంది. అయితే వీరు ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచి ఫలితం ఉంటుందంట? ఇది ఎక్కువ శాతంగా కర్కాటక రాశి వాళ్ళు వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకొని ప్రతి మంగళవారం కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చక్కగా ఉప్పు మిరియాలు పట్టుకుని 11 ప్రదక్షిణ చేయాలి. 11 వారాల పాటుగా ఆ ఉప్పు మిరియాలు పట్టి 11 ప్రదక్షిణ చేసిన తర్వాత స్వామివారికి సన్నిధానంలో గరుడ స్తంభానికి ఎదురుగా ఉన్న దానిపైన ఆ ఉప్పు మిరియాలు వేసి స్వామివారికి నమస్కారం చేసి చాలా చక్కని అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. చిన్న 12 ఏళ్ళ నుంచి బాలుడి నుంచి బాలిక గురించి కూడా స్టార్ట్ చేసుకొని 70-80 ఏళ్ళ వాళ్ళు కూడా వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ యొక్క పూజలో పాల్గొనుకొని కైంకర్యాలు చేసుకోవచ్చు. ఎప్పుడైనా కూడా వీలైనంత మాత్రాన అనేక రకమైనటువంటి సమస్య నుంచి బయటపడాలనుకుంటే కూడా ఈ యొక్క ఉప్పు మిరియాలను దానం చేస్తే చాలా చక్కని ఫలితం రావడానికి కూడా ఆస్కారం కనపడుతూ ఉంటుంది. దేహానికి దోషానికి కూడా ఎటువంటి కూడా ఇబ్బంది లేకుండా అనేక రకమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి కూడా ఈ యొక్క ఆలయం దర్శనం చేసుకోవడం, గణపతి ఆలయం దర్శనం చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆలయం దర్శనం చేసుకోవడానికి విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. అంటే కొంతమందికి డౌట్ ఉంటుంది, ఇది మంగళవారం చేయాలా, ఆదివారం చేయాలా, మరి సోమవారం చేయాలని ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి మంగళవారమే బాగా శ్రేష్ఠకరమైనటువంటి రోజు, చాలా ఆనందమైనటువంటి రోజు. కేరళ, కర్ణాటక, తమిళనాడు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైనా సరే చక్కగా మీరు ఈ యొక్క కైంకర్యం మంగళవారం నాడు చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. స్వామివారికి ఎక్కువ శాతం నైవేద్యం పంచామృత నైవేద్యం పెడితే మంచి ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి సంబంధించిన విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక సింహరాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. సింహరాశి వారికి జూలై మాసంలో 11 లాభము 8 నష్టం కనపడతా ఉంది. సో ఎక్కువ శాతం లాభదాయకంగా ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా బాగుంటుంది. వ్యాపార వస్తువులకు, రాజకీయ నాయకులకి, మరియు స్టూడెంట్స్కి, మరి అనేక రకమైనటువంటి ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి అందరూ కూడాను శుభ ఫలితాన్ని గోచరిస్తూ ఉంటుంది.
చాలా వరకు కూడా అద్భుతమైనటువంటి వాతావరణం రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సో, దానం ఎప్పుడైతే కూడాను రైతులు రైతుల విషయం పైన చూసుకుంటే అయితే మన పాడి పంట చూసుకున్నటువంటి వాళ్ళకి కూడా చాలా చక్కని ఫలితాలు కూడాను గోచరిస్తుంది. ఆల్మోస్ట్‌గా వీళ్ళకి ఈ యొక్క జూలై మాసంలో అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. హ్మ్. కానీ కొంతమంది మనకు మెయిల్ మెసేజ్ ద్వారా చూసుకుంటే అయితే మాత్రం మాకు ఫైనాన్స్ పరంగా చాలా ఇబ్బందిగా ఉంది గురుగారు. మాకు ఏం చేయాలో తోచట్లేదు. అనేక చూడ్డానికి మాత్రం బాగున్నాము. అనేక రకమైనటువంటి సంపద చేతికొస్తుంది, చేయి జారిపోతా ఉంది. హ్మ్. సో, దానికి అనేక రకమైనటువంటి ఇబ్బంది పడిపోతా ఉన్నాం అనేసి చాలా వరకు కూడాను ఎన్నో మెయిల్స్ మనకు మెసేజ్ రావటం అనేది జరుగుతా ఉంది. హ్మ్. సో, దానికంతా కూడాను నేను లాస్ట్‌లో పరిహారం చెప్తానమ్మా. ఆ పరిహారం చేసుకుంటే సరిపోతుంది. కంగారు పడే విషయం ఏం లేదు. ముఖ్యంగా మనం అదే విధానంగా చూసుకుంటే అయితే మాత్రాన విదేశం వెళ్ళడం వాళ్ళకి జూలై మాసాల్లో కూడా చాలా వరకు ప్రయత్నం చేస్తే వీసాకు అని దానికి కానీ ప్రయత్నం చేసి గట్టిగా వచ్చేయడానికి అవకాశాలు ఉంటాయి. స్లాట్స్ దొరకడం చాలా కష్టం అయిపోయింది కదమ్మా. హ్మ్. సో, దానికోసం కూడా గట్టిగా స్లాట్స్ దొరకడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా దొరుకుతుంది. కంగారు పడే విషయం ఏం లేదు. హ్మ్. కొద్దిగా ఆలస్యమైనటప్పుడు అది కూడా దొరుకుతుంది. మరి అదే విధంగా సంతాన పరంగా చూసుకుని సంతానం పరంగా విశేషమైనటువంటి వార్త వింటారు. హ్మ్. శుభవార్త వినడానికి కూడా చాలా చక్కని ఫలితాలు లభిస్తూ ఉంటుంది. మరి అదే విధానంగా ఉద్యోగపరంగా చూసుకొని బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉద్యోగంలో కూడా బాగా లాభదాయకంగా రావాలి చేయాలనుకుంటే కూడా మంచి సూచనలు కనపడుతున్నాయి. ఈ యొక్క దృష్టి అనేది మళ్లించకుండా చక్కగా దానిపైన పెడితే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. కాబట్టి హ్మ్. దృష్టి మళ్లించకుండా దానిపైన దృష్టి పెట్టండి. ఏదైతే ఉద్యోగం పైన ఉంటుందో దానిపైన ఒకటికి 2 సార్లు మీరు దృష్టి పెడితే చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా చక్కని పరిహారం చేసుకుంటే అనేక రకమైనటువంటి ఇబ్బంది నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఓకే. అయితే ఈ పరిహారాల్లో భాగంగా ఏ ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు మీరు? వీళ్ళు ఎక్కువ శాతం లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. హుహు. స్వామివారికి వనపప్పు పానకం పెడితే చాలా అద్భుతమైనటువంటి శుభఫలితం గోచరిస్తుందనేసి ఈ యొక్క రాశి ఫలితాలు మనకు గోచరిస్తుంది. చాలా సంతోషం గురుగారు. సింహరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారికి జూలై మాసంలో కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? తప్పకుండా అమ్మా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షకులకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. కన్యా రాశి వారికి 9 లాభము, 8 నష్టముగా ఇక్కడ కనపడతా ఉంది. వాళ్ళ జీవితంలో అనేక రకమైనటువంటి సమస్యల నుంచి బయటపడి, అనేక రకమైనటువంటి ఒంటరిగానే వాళ్ళు ఏదైనా కూడా సక్సెస్ఫుల్ కావాలనేసి ప్రయత్నం చేస్తుంటారు. కన్యా రాశి వారికంటూ సపరేటమైనటువంటి డైరీయే ఉంది. వాళ్ళకు ప్రత్యేకమైనటువంటి గ్రంథమే ఏర్పడి ఉంది. హ్మ్. ఎందుకంటే వాళ్ళకి ఆలోచన అంతా కూడా ఎలా ఉంటుందంటే శుక్రుడు ఉంటున్నాడు కాబట్టి హ్మ్. ఎంత సూపర్ ఫాస్ట్ ఆలోచన ఉంటుందంటే ఓహ్! ఏదైనా కూడా దిగ్విజయం చేసుకుందామన్న ఆలోచన వాళ్ళకి కనబడుతూ ఉంటుంది. హ్మ్. సో, అక్కడ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఎంత వేగంగా వెళ్తారో అంత గుర్తుల పడడానికి అవకాశాలు ఉంటుంది. ఓకే. సో, అక్కడ ఏంటంటే ఎండంటూ ఉండదు. పోయి పడిపోవడమే. ఆ! పడిపోయిన తర్వాత ఇలా పడిపోయాం కదా అనేసి ఆలోచిస్తుంటా. అంటే ఏదైనా దాంట్లో పెట్టుబడి పెడతారు. హ్మ్. ఇది మనకు మంచి లాభం వచ్చేస్తుంది, అది వస్తుంది, ఇది వస్తుంది అని చెప్పి బాగా పెట్టి బాగా నష్టపోయడానికి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. హుహు. మనం బాగా పెద్ద ఏతులకు పోతుంటారు. ఎక్కువ హుహు. శాతం ఏతులకు పోతూ అంటే అనకూడదు. హ్మ్. అంటే మేమే ఇదిగా మేమే బాగా స్మార్ట్ అనేసి అంటే చెప్పి గొప్పగా అనుకుని పోవడం వల్ల దాంట్లో కాస్త ఇబ్బంది పడుతుంది. కానీ అటువంటివి ఏం చేయకూడదమ్మా. హుహు. కొద్దిగా చేయాలనుకుంటే కూడా ఎవరిదైనా సహాయ సహకారము, ఆలోచన సహకారం తీసుకుంటే చాలా మంచి అంటే ప్లాన్స్ ఇతర ఒపీనియన్స్ హ్మ్. ఇతర ఒపీనియన్స్ తీసుకొని మీరు చేసుకుంటే అది చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు సొంతంగా మీరు చేసుకొని మీరు ముందుకు అడుగు పెడితే అక్కడ గోతులు పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి హ్మ్. కొద్దిగా జాగ్రత్త వహించాల్సి వస్తుంది. మరియు అదే విధానంగా ఉద్యోగపరంగా చూసుకుంటే మంచి మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. రాజకీయ నాయకులకు కూడాను వాళ్ళకి మంచి పదవులు రావడానికి కూడా ఆస్కారం బాగా కనపడతా ఉంది. హ్మ్. మన రైతులకు కూడాను మంచి పాడి పంట దిగువగా బాగా మంచిగా రావడానికి బాగా గోచరిస్తూ ఉంది. సో, అనేక రకమైనటువంటి సమస్య నుంచి బయటపడడానికి కూడాను అవకాశాలు కనపడతా ఉంది. విదేశాలు వెళ్ళడానికి కూడాను గట్టిగా ప్రయత్నం చేయండి. మంచి ఫలితాలు లభిస్తుంది. కొత్తగా వివాహం అయిన వాళ్ళకు కావాలనుకున్న వారికి ఇక జూలై మాసం తర్వాత శ్రావణ మాసంలో మంచి
ముహూర్తాలు చూసుకుంటే కళ్యాణం రావడానికి మంచి అవకాశాలు కనబడుతుంటుంది. ఉమ్, జూలై మాసంలో మాట్లాడుకొని పెట్టుకుంటే సరిపోతూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి కొంతమంది సెంటిమెంట్స్ ఉంటాయి, కొంతమందికి సెంటిమెంట్స్ ఉండవు. ఉమ్, కానీ మనకు పెద్దవాళ్ళు పెట్టినంటే ఈ ఆషాఢ మాసం అయితే అతుకునేది ఆ దక్కదు అనేసి చెప్తారు. కతికితే అతకదు. అన్నట్టు అంటూ ఉంటారు. కాబట్టి అటువంటి దాంట్లో కొద్దిగా జాగ్రత్త వహించి ఉంటే సరిపోతూ ఉంటుంది. వీడంటూ ప్రత్యేకమైనటువంటి ఆలయం, ప్రత్యేకమైనటువంటి దానం చేస్తే ఉమ్, చాలా మంచి ఫలితం లభిస్తుందమ్మా. ఉమ్, ఉమ్. ఎలాంటి ఆలయాలను దర్శించుకోవాలి? ఏ ఆలయం దర్శించుకోవాలి? వీళ్ళు వచ్చేసి కాలభైరవ స్వామి ఒక ఆలయం దర్శనం చేసుకోవాలమ్మా. ఉమ్, అక్కడ కూడా ఉన్నవంటి సునకాలకి రొట్టెలు దానం చేస్తే చాలా శుభ ఫలితం లభిస్తుంది. ఉమ్, ఇంట్లో మనం చేసుకున్న వంటి రొట్టెలు చేతితో తీసుకురావాలి. మార్కెట్లో కొనుక్కున్న వంటి చపాతీలు కాకుండా ఉమ్, చేతితో చేసుకున్న వంటి ఆ పదార్థం కూడాను చక్కగా ఆవు నెయ్యి, పంచదారతో కలిపిన వంటి రొట్టె పిండి ఉంటుంది. పాలు పోసిన వంటి నీళ్లు పోయకుండా పాలు పోసిన వంటి రొట్టెలతో ఓ 11, 20 ఎంతో అంత వాళ్ళ శక్తి తగినట్టుగా చేసి అక్కడ ఉన్నటువంటి సునకాలకు అనేది కూడా దానం చేస్తే చాలా చక్కని ఫలితం లభిస్తుంది. ఉమ్. చాలా మంది కూడా అంటూ ఉంటారు కదా గురుగారు, శని బాధలు ఉన్నప్పుడు కూడా నల్ల కుక్కకి ఇలా మనం పెట్టినట్లయితే శని బాధలు తప్పుతాయి అని. అవునమ్మా, చాలా వరకు పోతాయి. సునకాలకు పెట్టడం వల్ల ఉమ్, శని దోషం తప్పకుండా పోతుంది. ఉమ్. అదేవిధంగా అష్టమి దోషాలు ఏమైనా ఉంటే ఇటువంటి కూడా పోతుంది. ఓకే, చాలా సంతోషం గురువు గారు. కన్యా రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక జూలై మాసంలో తులారాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మ. జూలై మాసంలో తులారాశి వారికి చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. 11 లాభము, 8 నష్టము కనపడుతుంది. కాబట్టి చాలా చక్కగా అద్భుతమైనటువంటి ఒక కైంగర్యాలు ఉన్నాయి. వాళ్ళకి శుక్రుడు మరియు అదే విధానంగా గురువుడు కూడా మంచి స్థానంలో 8వ స్థానంలో వచ్చాడు. కాబట్టి చాలా అద్భుతమైనటువంటి గురుస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఫైనాన్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మానసిక ఒత్తిడి నుంచి తగ్గిస్తారు. ఎటువంటి టెన్షన్స్ ఉండవు. ఎక్కువ బాధపడే విషయం ఏం లేదు. చాలా చక్కగా అద్భుతమైనటువంటి బాగుంది. వీళ్ళకు దాదాపు 2035 వరకు 2035 వరకు కూడా సంవత్సరం వరకు కూడా చాలా బాగుంది. అప్పటి వరకు దిగ్విజయంగా ఉంటారు. సో ఎటువంటి కూడా బాధపడే విషయం లేదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా చాలా అధికమైనటువంటి మానసికమైనటువంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశాలు ఉంటుంటుంది. సో అటువంటి ఒత్తిడి నుంచి కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. అప్పుల బాధ నుంచి బయటపడతారు. అప్పులు క్రెడిట్స్ ఉంటాయి కదా, అవుట్ స్టాండింగ్స్ అలాంటివి ఏమైనా ఉంటాయి దాంట్లో కూడా బయటపడడానికి అవకాశం ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా వీళ్ళు ఏదైనా కూడా పట్టుకున్నారంటే ఆ పట్టు వదిలేదాకా ఊరుకోరు. మేము పట్టుకున్నాం అంటే ఏదైనా పని పట్టుకుంటే కంపల్సరీ చేరేదాకా వదిలిపెట్టే తులరాశిలో ఉన్నవంటి ఒక ప్రత్యేకత అది. అది ఉండడం వల్లనే వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్ కావడం అనేది జరుగుతుంది. అది ఖచ్చితంగా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఖచ్చితంగా మీరు అది చేస్తే అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చేసుకోవచ్చు. మంచి మంచి ఫలితాలు రావడానికి మంచి అద్భుతమైనటువంటి గోచరిస్తూ ఉంటుంది. అదే విధానంగా రైతులకు కూడాను ఎవరైతే తులారాశిలో ఉన్నటువంటి రైతులు మంచి దిగుబడి రావడానికి మంచి అవకాశాలు కనపడుతున్నాయి. వాడు ఏ పంట వేసినా కూడా పండ్ల పంట కావచ్చు, ఇంకా పాడి పంట కావచ్చు, మరి వరి పంట కావచ్చు, మిర్చి పంట కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. ఈ తులారాశి వారు ఏ పంట వేసుకున్నా కూడాను ఈ సంవత్సరం చాలా దిగుబడికి రావడం. ఈ 4 నెలలు పంట ఉంటుంది కదమ్మా, 3 నెలల పంట, 4 నెలల పంట ఉంటుంది. చాలా దిగుబడి రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. అద్భుతమైన వైబ్రేషన్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఏ పరిహారాలు చేసుకుంటే మంచిది అంటారు గురు? వీళ్ళు వచ్చేసి లక్ష్మీదేవి ఉపాసన చేయటం వల్ల, ఆ లక్ష్మీదేవి అష్టకం చేయటం వల్ల చాలా చక్కగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. పాలు పాయసం నైవేద్యం పెట్టడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది. అదే విధానంగా చిన్నపిల్లలకి జామకాయలు అమ్మవారికి నైవేద్యం చేసి దానం చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు తులారాశి వాళ్ళకి ఫలిస్తుంది. ఓకే, చాలా చక్కగా తెలియజేశారు గురుగారు తులారాశి వాళ్ళకి సంబంధించి. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారికి వృశ్చిక రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా అమ్మా. వృశ్చిక రాశి వారికి కేతు మహాదశలో చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి వారికి ఒక సమస్య నుంచి బయటపడడం కోసం చాలా చక్కగా ఇదిగా ఉండాలి. వాళ్ళు ఎక్కువ శాతము కెంపు స్టోన్స్ వేసుకోవడం మంచిదండి. కెంపు స్టోన్స్ వేసుకోవడం, అంటే కెంపు అంటారు, లేదంటే పగడం అంటారు. ఆ పగడం కూడా ధరించుకోవచ్చు. సో భాష వేరే అనేటప్పటికి స్టోన్ ఒకటే ఏమా, అంటే ఇక అది వేసుకుంటే పగడం వేసుకుంటే చాలా వరకు చాలా మేలు కలగడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది.
వీళ్ళకి లాభదాయకం వచ్చేసి 9, 8 నష్టం గోచరిస్తుంది. వీళ్ళు ఎక్కువ శాతం ఏంటంటే చెప్పుడు మాటలు విని మానసిక ఒత్తిడిలో పోతుంటారు. ఇతరులు చెప్తుంటుంటారు కదా! ఆ మాటల్లో విని బాగా ఒత్తిడి పోతుంటే బాగా సెన్సిటివ్ మైండెడ్‌గా ఉంటారు వీళ్ళు ఎక్కువ శాతం. సో, ఎక్కువ శాతం ఎవరితో ఎక్కువ ఏం డిస్కస్ చేయరు. ప్రతి విషయాన్ని కూడాను ఎక్కువ ఆలోచించి బాగా సెన్సిటివ్‌గా పోతూ ఉంటారు కాబట్టి మానసిక ఒత్తిడి బాగుంటుంది. ప్రతీదీను దీర్ఘంగా బాగా ఆలోచిస్తారు. అది ఓ వాళ్ళ హస్బెండ్స్‌ది కావచ్చు, వాళ్ళ ఒక పిల్లలది కావచ్చు, వాళ్ళది కావచ్చు, ఎవరిదైనా కూడా కావచ్చు. సో, వాళ్ళది ఏంటంటే బాగా డెప్త్‌గా బాగా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి స్పాండిలైటిస్ లాంటివి వ్యాధి రావటము, ఇంకా అనేక రకమైనటువంటి నరాల వ్యాధి రావటం వంటి స్త్రీలకైనా పురుషులకైనా అటువంటి ఒక వ్యాధి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎక్కువ ఒత్తిడి నుంచి బయటపడడానికి అవకాశం చూసుకోవాలి. ఎక్కువ ఆలోచించకూడదు. ఎక్కువ ఆలోచిస్తే అటువంటి ఏమవుతుంది తలనరాలు బాగా పట్టేసుకొని ఇబ్బంది పడడానికి ఆస్కారం అనేది ఈ 7 నెలల్లో గోచరిస్తుంది కాబట్టి అది జాగ్రత్తగా ఉండాలి. కేతు మహాదశ వస్తుంది కాబట్టి కొద్దిగా అటువంటివన్నీ కనపడుతూ ఉంటుంది. సో, ఈ గోచరిచ్చే అన్నిటి కూడాను ప్రత్యేకంగా అనేక రకమైనటువంటి ఉన్నవాళ్ళు సో, దానాన్ని గాని, దర్శనాన్ని గాని ఒక రకమైనటువంటి చెప్తాను నేను అది చేసుకుంటే సరిపోతుంది. సో, ఉద్యోగపరంగా ఉన్న వారికి మంచి విశేషమైనటువంటి ఫలితాలు రావడానికి మంచి ఆస్కారం కనపడుతుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా ప్రయత్నం చేసే వాళ్ళకి కూడా వృశ్చిక రాశి వారికి చాలా చక్కని ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంది. మరి అదే విధానంగా సంతాన పరంగా చూసుకున్న వాళ్ళు కూడా విశేషమైనటువంటి ఆలోచనతో విశేషమైనటువంటి వార్త వినడానికి అవకాశం అనేది గోచరించడానికి అవకాశం కనపడతా ఉంది. సో, ఇంకొకటి ఏంటంటే అదే విధానంగా మనం పాడి పంట విషయాలు కూడా మాట్లాడుకున్నాం. సో, వాళ్ళు కూడాను అదే విధానమైనటువంటి మంచిగా అంటే పెట్టే పంట వస్తుందా? రాదా? ఇంత పెడుతున్నాం మనం ఇది ఇంత 40,000, 50,000, 60,000, లక్షలు పెడుతున్నాం. దిగుబడి వస్తుందా? మనకంత లాభం వస్తుందా? అనేసి బాగా డెప్త్‌గా బాగా ఆలోచించడానికి బాగా వెళ్ళిపోతూ ఉంటారు. సో, దానివల్ల చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఇబ్బంది పడడానికి అవసరం లేదు. మీరు భయపడే విషయం లేదు. ఏ విషయంకైనా మీరు ధైర్యంగా అయితే ముందుకు దిగితే చాలా చక్కని అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం అనేది కనపడుతుంది. ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి, టెక్నాలజీ రంగంలో ఉన్న వాళ్ళకి, మన డాక్టర్ రంగంలో ఉన్న వారికి, అడ్వకేట్స్ రంగంలో ఉన్న వారికి, ఇతర రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడాను చాలా వరకు కూడా మెరుగైనటువంటి పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. మంచి పేరు ప్రతిష్ట రావడానికి ఆలోచిస్తాం. అయితే ఇంకా మంచి జరగడానికి వీళ్ళు ఏ పరిహారాలు చేసుకుంటే మంచిదంటారు? వీళ్ళు చక్కగా శ్రీ ఆంజనేయ స్వామి ఉపాసన చేయటం వల్ల మంచి విశేషమైనటువంటి ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. వీళ్ళు పరిహారం చేసుకోవాలనుకుంటే ప్రతి మంగళవారం రోజున స్వామివారికి వడమాల వేయటం వల్ల చాలా శుభప్రదమైనటువంటి ఉంటుంది. అద్భుతమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. ఓకే. చాలా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఇక ధనస్సు రాశి వారికి ఈ జూలై మాసం ఎలా ఉంటుందంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్య నమః. చూసేవంటి భిక్షపతికి నమస్కారం. అంత మంచి జరగాలి. ఏది ఏమైనప్పటికి కూడా ధనురాశి వారికి అన్ని విధాలమైనటువంటి శుభ సూచనలు రావడానికి ఆస్కారం ఉంటుందమ్మా. 6 లాభము, 9 నష్టంగా కనపడుతోంది. అయినప్పటికీ కూడా మనోధైర్యాన్ని పోగొట్టకుండా ధైర్యంగా ఉంటారు వీళ్ళు. మొండితనం బాగుంటుంది వీళ్ళ దగ్గర ఎక్కువ శాతం. ఏదైనా మొండితనం, గట్టితనం బాగుంటుంది. ఏదైనా కూడా గట్టిగా గురుగు పెట్టి కొట్టగలవంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. సో, ఇతరుల గురించి ఏం ఆలోచించరు. సో, ఎవరు ఏమన్నా ఏం పట్టించుకోరు. నాది నా ఒక ఇది అన్నట్టుగా ధైర్యంగా ముందు సాగుతూ ఉంటారు కాబట్టి సో, దాంట్లో చాలా వరకు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. ధనురాశి వాళ్ళు కూడా చక్కగా అదే విధానమైనటువంటి పరిహారాలు చేసుకుంటే అద్భుతమైన ఫలితం లభిస్తుందండి. సో, ముఖ్యంగా వీళ్ళు వ్యాపారం చూసుకుంటే చాలా వరకు లాభదాయకంగా రావడానికి ఆస్కారం కనపడుతుంది. రైతులను చూసుకుంటే కూడా అదే విధంగా మంచి దిగుమతి, ఎగుమతిలో కూడా మంచి లాభదాయకం రావడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. మరి అదే విధంగా ఐటీ రంగాల్లో మరి కాల్ సెంటర్స్‌లో ఇంకా అనేక రకమైనటువంటి పనిచేసేటువంటి వాళ్ళకి కూడా అదే రకమైనటువంటి చక్కని సంపద, హోదా రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. పేచీలు పెరుగుతాయి. పేచీలు అంటే ఏంటంటే చక్కగా ఎవరు పడితే వాళ్ళకి అనుమానం రావటం, చేయటము, సో, గొడవలు కావటం అలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ కూడా ఏం పట్టించుకోకుండా ముందు సాగుతూ పోతుంటే మంచి అద్భుతమైన ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతుంటాయి. సో, అదే విధానంగా
డాక్టర్ రంగంలో, పోలీస్ రంగంలో, అడ్వకేట్ రంగంలో, ఇతర రంగంలో పనిచేసే వాళ్ళకి ప్రతి వాళ్ళకు కూడాను శుభమైనటువంటి వార్త గోచరిస్తూ ఉంటుంది. వాళ్ళకి అనేక రకమైనటువంటి ఇబ్బంది లేకుండా పోతుంది. అదేవిధంగా రాజకీయ వ్యక్తులకు కూడాను చక్కగా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం కోసం ఎదురు చూస్తున్నారు. అంటే రాజకీయంలో ఏదైనా కూడాను పేరు ప్రతిష్ట ఉంటే కానీ ఆ ఒక రాజకీయంలో ఉండడానికి గట్టిగా ఉండాలి. ఉంటేనే ఆ ఒక ఫలితం రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఒక ఇబ్బంది లేకుండా ముందుకు సాగడం ఉంటుంది. చక్కగా చేసుకోవచ్చు. ధనురాశి వాళ్ళకి ప్రత్యేకమైనటువంటిది ఏంటి అంటే మనోధైర్య ద్వారా ఏదైనా సాధించేసుకుంటాము, ఏదైనా తెచ్చేసుకుంటాము, ఏదైనా దిగ్విజయం చేసేసుకుంటాం అన్నట్టు ఒక ఫలితం లభిస్తుంది. ఆ ఒక కండిషన్స్ బాగుంటాయి. ఇంకా కళ్యాణం అనుకునేటప్పటికి మాత్రాన ఈ యొక్క ఆషాఢ మాసం పెట్టుకుంటే తప్ప మనకు శ్రావణ మాసంలోకి ఇది జరగడానికి అవకాశాలు ఉంటుంది. మరి అదే విధానంగా మనకి సంతానం పరంగా చూసుకుంటే విశేషమైన ఫలితం రావడానికి ఆస్కారం కనపడుతుంది. సో అనేక రకమైనటువంటి అప్పుల బాధ, రుణ బాధ రెమెడీస్ నుంచి కూడా మీరు బయటపడడానికి కనపడడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏ దేవీ దేవతల ఆలయాన్ని దర్శించుకుంటే మంచిదంటారు వీళ్ళు? మీరు శివారాధన చేసుకుంటే చాలా చక్కగా అద్భుతమైన ఫలితం లభిస్తుంది. స్వామివారికి అభిషేకము, రుద్రాభిషేకము, నమ్మకం, చమకం చేసుకుంటే మంచి ఫలితం లభిస్తుంది. స్వామివారికి నంది ఎదురుగా ఉన్న నందికి గరికమాల వేసి దానం చేసుకుంటే చాలా బాగుంటుంది. దానం విషయం చూసుకున్న వరకు కందులు, మినువులు దానం చేస్తే చాలా వరకు శుభ ఫలితం లభిస్తుంది. ఓకే గురుగారు, ధనుసు రాశి వారికి సంబంధించిన విశేషాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ఇక ఈ 2025 జూలై మాసంలో మకర రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అంత మంచి జరగాలి. ఏది ఉన్నా ఏది లేకున్నా ఉన్నప్పటికీ కూడా వాస్తవానికి మనోధైర్యం అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రతి మాసాలో ఒక్కొక్కరికి సమస్యలు వస్తూ ఉంటుంటాయి కాబట్టి. సో జూలై మాసంలో కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. జూలై మాసంలో కూడా అనేక రకమైన సమస్యలు పడుతున్నారు కాబట్టి ఆ సమస్య నుంచి కూడా మనోధైర్యం రావడానికి మకర రాశి వాళ్ళు బాగా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండడానికి చాలా వరకు చాణక్యుల్లాగా ముందు పడుతూ ఉండాలి. వీళ్ళకి 9 లాభము, 8 నష్టం కనపడుతుంది. సో కాబట్టి కొద్దిగా ఖర్చు విషయంలో జాగ్రత్త వహించుకొని ముందుగా ఎలా చేసుకోవాలి, ఏది ఉన్నా ప్లాన్ చేసుకుంటే చాలా వరకు సక్సెస్ఫుల్ అవ్వడానికి అవకాశం కనపడుతూ ఉంటుంది. సో ఎలా చేస్తే ఎటువంటి లాభదాయకం ఉంటుంది, ఏ విధానమైనటువంటి ప్రోగ్రామ్ చేసుకుంటే ఎటువంటి ఫలితాలు లభిస్తుంది అన్న పైన దృష్టి సాధిస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం అనేది కనపడుతుంది. మరి అదే విధంగా రైతులకు చూసుకుంటే అయితే మాత్రం కూడా ఎక్కువ శాతం దిగుమతిలో పైన కొద్దిగా నష్టం వాటించవలసిన పరిస్థితి వస్తుంది. నష్టం వాటించవలసిన పరిస్థితి వస్తుంది కాబట్టి ఆ ఒక రైతులు కాస్త దృష్టి వహించాలి. ఏదైనా వర్క్ పైన చూసుకుంటే కొద్ది దృష్టి వహిస్తే చాలా చక్కగా మంచి అది కూడా బాగా పండడానికి అవకాశం కనపడుతుంది. మరియు అదే విధానమైనటువంటి గోచరించేటువంటి ఆచరణ ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళకి కానీ, డాక్టరేట్ చేసేవాళ్ళకి కానీ, సో ఇతర రంగాల్లో పనిచేసే వాళ్ళకి, సినీ తారాలు కావచ్చు, రాజకీయ వ్యక్తులు కావచ్చు, వాళ్ళకందరూ కూడాను కొద్దిగా సుమారుగా ఉంటుంటుంది. సో సుమారుగా ఉన్నప్పటికీ కూడా గట్టిగానే బాగానే ముందుగా సాగడానికి అవకాశాలు ఉంటాయి. సో వీళ్ళంతా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రక్రియ ద్వారా వెళ్ళి పూజ పునస్కారాలు చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఇంకా ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఉత్తమమైన ఫలితం కలుగుతుందంటారు? వీళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం గ్రామీణ దేవతను ఇప్పుడు ఉన్నామంటే ఆషాఢ మాసంలో గ్రామీణ దేవతను దర్శనం చేసుకొని చక్కగా ఉపాసన చేసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఆస్కారం కనపడుతూ ఉంటుంది. సో దేవి దేవతలు ఆలోచించేటప్పటికి ఇటువంటి గ్రామీణ దేవతలకి దానం చేసుకుంటే చాలా చక్కని ఫలితం లభిస్తుంది. చాలా సంతోషం గురువు గారు. మకర రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం గురువు గారు. నమస్కారం. గురుగారు, ఇక కుంభరాశి వారికి ఈ జూలై మాసంలో ఎలా ఉండబోతుంది అంటారు? తప్పకుండా. ముందుగా శ్రీ మహాగణపతి దేవతోభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. జూలై మాసంలో కుంభరాశి వారికి కుంభరాశి వారికి చాలా చక్కగా చాలా అద్భుతమైనటువంటి వైబ్రేషన్స్తో ముందుకు సాగడానికి అవకాశం కనపడుతూ ఉంటుందమ్మా.
వీళ్ళకి 10 లాభము, 9 నష్టం ఉంటుంది. సో, అనేక రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నా, ఏదున్నా, మానసిక ఒత్తిడులున్నా, ఇంకా అనేక రకమైనటువంటి బాధలు ఉన్నటప్పటికి కూడా వీళ్ళు అడ్జస్ట్‌మెంట్ అయ్యి ముందుకు సాగడానికి అవకాశాలు కనపడుతుంటాయి. ఈ కుంభరాశి వాడు ఏంటంటే ఎక్కువ శాతము సోషల్ మైండెడ్‌గా ఉంటారు. అడ్వకేట్స్ ఉంటారు. వీళ్ళకేంటో వాక్కు చాతుర్యం బాగుంటుంది. ఎక్కువ పబ్లిక్ రిలేషన్‌షిప్స్ బాగుంటాయి వీళ్ళకి ఎక్కువ హుహు. శాతం. ఇలాంటి ఫీల్డ్స్‌లో ఈ రాశి వాళ్ళంతా కూడా ఆ ఫీల్డ్‌లో ఎక్కువ శాతం వెళ్తూ ఉంటారు. హ్మ్. సో, ఈ రాశి వాళ్ళు ఏంటంటే చాలా చక్కగా మంచి తెలివితేటతో ముందుకు సాగుతూ ఉంటారు. ఎటువంటి ఇబ్బంది పడకుండా, ఏది లేకుండా చాలా చక్కగా సాగుతూ ఉంటారు. హ్మ్. సో, అనేక రకమైనటువంటి ఎటువంటి ఇబ్బందులున్నా ముందు ముందు సాగడానికి మంచి అవకాశాలు కనపడుతూ ఉంటుంది. హ్మ్. అయితే ఇక్కడ ఏంటంటే కొద్దిగా మానసిక ఒత్తిడి రావటం అనేది జరుగుతుంటుంది. అనేక రకమైనటువంటి నిందలు పడటం. హ్మ్. చేయకుండా చేసినట్టుగా నిందలు పడటం. సో, అటువంటి పురుషులకైనా, స్త్రీలకైనా అటువంటి ఒక నిందలు పడడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి, హ్మ్. అటువంటి ఆ నిందలు పడకుండా ఉండేటందుకు చూసుకుంటే సరిపోతుంటుంది. తక్కిన విషయాలు చూసుకుంటే మాత్రాన ఎటువంటి భయపడే విషయం లేదు. అన్ని విధాలమైనటువంటి సూచనలు రావడానికి అవకాశం ఉంటుంది. అదే విధంగా రైతులకు చూసుకునేటప్పుడు కూడా పాడి పంట కూడా బాగా పండడానికి కూడా మంచి అవకాశాలు బాగా కనపడతా ఉంది. చాలా వరకు సక్సెస్‌ఫుల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఏమో మరియు అదే విధానంగా ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, ఇంగా టెక్నాలజీ రంగంలో పనిచేసే వాళ్ళు కానీ, ఇతర రంగంలో పనిచేసే వాళ్ళకు శుభ ఫలితం గోచరించడానికి మంచి ఫలితం లభిస్తుంది. హుహు. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురుగారు? ఈ కుంభరాశి వాళ్ళు చక్కగా మహావిష్ణువు దర్శనం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం లభిస్తుంది. అంటే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడం. హుహు. ఆ వెంకటేశ్వర స్వామి వారి పాదాల దగ్గర దర్శనం చేసుకొని, విష్ణు సహస్రనామం చేసుకొని, చక్కగా స్వామివారికి తులసి దండ దానం చేసుకుంటే చాలా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఆ స్వామివారికి ఆలయంలో చిత్రాన్నం అంటే హ్మ్. చక్కగా మనము పులిహోర అంటుంటారు. హ్మ్. ఆ చిత్రాన్నాన్ని స్వామివారికి నైవేద్యం చేసి అక్కడ ఉన్నటువంటి భక్తులకందరూ కూడా ఆ చిత్రాన్నాన్ని కుంభరాశి వాళ్ళు దానం చేస్తే మాత్రం చాలా అద్భుతం. దాన్ని దానం అనకూడదు. హ్మ్. ప్రసాదం పంచిపెట్టడం అంటూ ఉంటారు. హ్మ్. దానం అంటే భగవంతుడికి దానం చేసేంత వాళ్ళం మనం కాకపోవచ్చు. అవును. ప్రసాదం స్వామివారికి మనం ఆయన ఇచ్చినటువంటి ప్రసాదాన్ని మనం తిరిగి ఆయనకి ప్రసాదం పెట్టి, హ్మ్. ఆ ప్రసాదాన్ని భక్తులకి మనం పంచిపెడితే చాలా శుభమైనటువంటి ఫలితాలు లభిస్తాయి. హ్మ్. చాలా సంతోషం గురుగారు. కుంభరాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు ఇక ఫైనల్‌గా మరి ఈ జూలై మాసంలో మీన రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఓకే అమ్మ. తప్పకుండా అమ్మ. ముందుగా శ్రీ మహాగణపతి దేవతాభ్యో నమః. చూసేవంటి వీక్షబంధుకు నమస్కారం. అందరికీ మంచి జరగాలి. అనేక రకమైనటువంటి సమస్యల్లో చిక్కు మక్కువగా ఉండేవంటికి మీనరాశి. హ్మ్. ఎందుకంటే శని బాగా 7 సంవత్సరాలు బాగా పీడిస్తున్నాడు కాబట్టి, హ్మ్. ఇప్పుడు బాగా మిడిల్‌లో ఉన్నారు కాబట్టి ఇంకా బాగా సతమతం అవుతూ ఉన్నారు. హ్మ్. ఈ శని పీడిస్తున్నాడు కాబట్టి. ఎందుకు శని దేవుడు పీడిస్తున్నాడు కాబట్టి వీళ్ళకి రావటం. 1 లాభం, 9 నష్టం ఉంది వీళ్ళకి. హ్మ్. 1 లాభం, 9 నష్టం ఉంది కాబట్టి వీళ్ళు బంగారంలో చేయబెట్టిన మట్టి అవుతుంది. అయ్యో! ఏమ్మా? సో, హ్మ్. అటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది కాబట్టి వాళ్ళు కొద్దిగా అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. హుహు. సంసార విషయాల్లో కూడా కొద్దిగా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే ఈ యొక్క ప్రభావం అనేది సంసారం పైన కూడా దృష్టి పడుతుంది కాబట్టి హుహు. అనేక రకమైన సమస్యలు పడటానికి అవకాశాలు కనపడుతుంటాయి. సో, విశేషమైనవంటి ఫలితాలు రావాలంటే శని, సూర్యుడికి చక్కగా ప్రతి మంగళవారం నాడు గాని, ప్రతి శనివారం గాని తైలాభిషేకం చేసి స్వామివారి దగ్గర నైవేద్యం పెట్టుకుంటే మంచి ఫలితం రావడానికి మంచి గోచరిస్తుంటుంది. మరి పాడి పంటలో చూస్తే కూడా నష్టం వలించడానికి ఒక సూచన కనపడుతున్నాయి. హుహు. పాడి పంటల్లో కూడా ఎవరైనా కూడా పంట పండించే వాళ్ళకి కూడా రైతులకి అనేక రకమైనటువంటి కొద్దిగా నష్టం వాటించే వాళ్ళ మంచి సూచనలు కనపడుతున్నాయి కాబట్టి మీరు వేయకుండా మీ ఇంట్లో వాళ్ళ పేరు మీద చేతితో వేయించుకుంటే చాలా చక్కగా ఉంటుంది. హుహు. వీళ్ళు వేయకుండా ఓకే. వీళ్ళ పేరు మీద ఎవరైనా ఇంక వేరే వాళ్ళు ఎవరైనా వారి చేతితోనే చేయించుకుంటే హ్మ్. చాలా చక్కని ఫలితం రావడానికి గోచరిస్తుంది. ఎందుకంటే వీరే స్వయంగా వేస్తే చాలా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది. సో, మీనరాశిలో ఉన్నంటి వాళ్ళకి ఫోటోగ్రాఫర్స్ కానీ తర్వాత ఐటీ రంగంలో పనిచేసే వాళ్ళు కావచ్చు, సినీ తారలు కావచ్చు, కెమెరామెన్స్ కావచ్చు, అనేక మల్టీప్లెక్స్‌లో పనిచేస్తూ ఉంటారు ఎక్కువ హ్మ్. శాతం. హ్మ్. సో, వాళ్ళకందరికీ ఏంటంటే ఎక్కువ శాతం ఛాన్సెస్ రాదు. అయ్యో! దేంట్లో కూడా ఛాన్సెస్ రాదు. అటువంటి ఇబ్బందులన్నీ పడుతుంటూ ఉంటారు. హ్మ్. సో, ఇటువంటి ఇబ్బందులన్నీ పడకుండా బాగా బయటపడిపోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి,
సంసారం ముందు సాగాలి. ఏది సాగాలన్నా ముందు డబ్బులు, దుట్టు బాగుండాల. ఉమ్, దుట్లో బాగుంటే ఏదైనా కూడా ముందు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉమ్, ఆ లక్ష్మీదేవి కూడాను కటాక్షిస్తుంటుంది. లక్ష్మీదేవి వచ్చినట్టు పోతుంటుంది. వస్తాయి, రావని కావు. కాకపోతే అది ఆ వరకే ఉంటుంది. అటువంటి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త దృష్టి వహిస్తే సరిపోతూ ఉంటుంది. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలంటారు గురువు? వీళ్ళు ప్రతి శనివారం నాడు కానీ, ప్రతి మంగళవారం కానీ, లేదంటే అమావాస్య రోజు కానీ చక్కగా శనీశ్వరునికి తైలాభిషేకం చేయించి చక్కగా స్వామికి నెయ్యి దీపం వెలిగించి నువ్వులు దానం చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఒక పేద బ్రాహ్మణునికి కిలోబావు నువ్వులు దానం చేస్తే చాలా అద్భుతమైనటువంటి ఫలితం రావడానికి అవకాశం ఉంటాయి. అంటే నువ్వులు అన్నారు కదా, ఇది ఏ రోజున దానం చేస్తే మంచిది? ఇది మంగళవారం నాడు కానీ, శనివారం రోజు కానీ, అమావాస్య రోజు కానీ ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా కూడా దానం చేసుకోవచ్చు. చాలా సంతోషం గురుగారు. మీరు రాశి వారి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే.